అందరికీ నమస్తే. సుధామూర్తి గారి కథల సంకలనం 'తడియారిని సంతకాల' నుంచి మరొక మంచి కథ. శీర్షిక 'జాన్ను మకండియా'. రచన నీలమణి సుతార్ గారు. తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు. నా పేరు జాన్ను మకండియా. మా మకండియా తెగలో తొలి గ్రాడ్యుయేట్ను నేను. ఫీచర్ రచయితను. ఆసక్తికరమైన వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ నా అనుభవాల్ని రాస్తూ ఉంటాను. సూర్యుడు అత్యంత ఎక్కువగా భగభగలాడే చోటేదనో, లేదంటే మంచు తివాసీలా ఎక్కడుంటుందో చెప్పండనో నన్ను అడుగుతూ ఉంటారు అంతా. అంతేకాదు, మంచి పిజ్జా ఎక్కడ దొరుకుతుందో, కొత్త ప్రదేశంలో ఏదైనా కొనేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా సలహాలివ్వమని అడుగుతూ ఉంటారు. నేను పనిచేసే టెలివిజన్ ఛానల్ నా రచనల్ని డాక్యుమెంటరీలుగా తీసి ప్రచారం చేసింది. కొన్నిసార్లు బాగా రాశావంటూ జనాల నుంచి మెచ్చుకోళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడల్లా నా కంపెనీ మరింత డబ్బు ఇస్తుంటుంది. కానీ ఈ ఉద్యోగాన్ని వదిలేయబోతున్నాను. కాబట్టి ఇక నా చివరి ఫీచర్ చెబుతాను వినండి. అదేమిటో కాదు, నా జీవిత కథే. నేమిగూడ. నేను పుట్టిన ఊరి పేరది. భారతదేశంలో అనేక ఊళ్ళలో అదొకటి. బహుశా అత్యంత పేదరికంలో మగ్గే ఊర్లలో కూడా అదొకటై ఉంటుంది. ఒరిస్సాలోని పేరులేని ఒక గుట్ట కింద ఉంటుంది ఆ గ్రామం. 100 బీర్హోయ్ ఆదివాసీ కుటుంబాలుంటాయక్కడ. అడవులను నమ్ముకుని బ్రతికే బీర్హోయ్ తెగలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్లలో ఉంటూ ఉంటారు. స్థానికులు ఈ బిర్హోరీలను ఏవేవో పేర్లతో పిలుస్తూ ఉంటారు. మయూర్భంజ్, సంబల్పూర్ జిల్లాలలో మమ్మల్ని మకండియా లేదా మంకిర్డియా అంటూ ఉంటారు. మేము కోతుల్ని చంపి తింటాం. బహుశా అందుకే మాకీ పేరొచ్చిందేమో. మాది ప్రతిరోజు బ్రతుకు పోరాటమే. భూమి లేదు. దాంతో పొట్ట పోసుకోవటానికి కూలీనాలి చేసుకోవలసిందే. చెరుకులు కోయటం, నాట్లు వేయటం, బొగ్గు గనుల్లో చాలా లోపలికి వెళ్ళి త్రవ్వటం, రోడ్లకు అటూ ఇటూ ఉండే పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించటం, ఇలా ఏ పని దొరికితే అది చేయటమే. ప్రతి ఏటా ఎండాకాలం వస్తుందంటే చాలు, మా నాన్న సుఢాం మకండియా నెత్తిమీద పెద్ద మూట పెట్టుకుని ప్రవాసంకి వెళ్ళేవాడు. వారం రోజులు నడిచి బంగాళాఖాతం తీరంలోని ఖర్జూరు తోటలకు చేరుకునేవారు. 38 ఏళ్ల ఆయన చాలా దృఢంగా ఉండేవాడు. అందుకే కూలీల ఏజెంట్ ఆయన్ను తీసుకువెళ్ళేవాడు. ఖర్జూరు తోటల్లో పనిచేయాలంటే చాలా బలం, చురుకుతనం కావాలి. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా చేతులతో చెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 4-5 అంతస్తులంత ఎత్తుంటుంది. చెట్టు పైభాగంలోని మొదళ్లలో కోసి చెట్టులో ఉండే పాలు పట్టుకుని రావాలి. అంతంత పెద్ద చెట్లను ఎక్కే తీరు చూసి వీళ్లకు సరదాగా కోతి మనుషులని ముద్దు పేరు పెట్టారు. ప్రతిరోజు సాయంత్రం కాంట్రాక్టర్ వచ్చి వీళ్ళు తీసిన సమృద్ధమైన పాలను తీసుకుని జంషెడ్పూర్లోని ఫ్యాక్టరీకి పంపించేవాడు. మా ఇంట్లో 5గురం పిల్లలం. 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. నేను మూడోదాన్ని. మా అన్నలిద్దరూ నాకంటే ఎంతో పెద్దవాళ్ళు. నాకేమో 9 ఏళ్ళు. నల్లటి జుట్టుతో 2 జడలు వేసుకునే సుకుమారురాల్ని నేను. మా అమ్మ అందమైన వాలుకళ్ళు నాకు వచ్చాయి. వాటితో పాటు చెక్కినట్టు ఉండే నాన్న ముక్కు, దొడ్డు పెదాలు కూడా వచ్చాయి. సన్నని ముక్కేమో నా తెలివైన బుర్రకు, దొడ్డు పెదాలేమో నా ముక్కోపానికి గుర్తులని పెద్దవాళ్ళెవరో అంటుంటే వినేదాన్ని. నా మట్టుకు నేనలా అనుకునేదాన్ని కాదు. కానీ మా నాన్న విషయంలో మాత్రం అవి 100కు 100 పాళ్ళు నిజం. బంగారు ముక్కుపుడక, నా ముఖారు విందానికి అదనపు అందం. పొద్దున్న లేచి అమ్మకు ఇంటి పనుల్లో సహాయం పడి ఎప్పుడో రాత్రికి ఆలస్యంగా పడుకునేదాన్ని. చెల్లెళ్ళు 7 ఏళ్ల మిన్ను, 5 ఏళ్ల సిన్నులను పెంచటంలో సహాయపడేదాన్ని. 2 జడల కోతులు వాళ్ళు అడవిలో వాగుకు వెళ్ళి నీళ్లు తేవటం కంటే పిట్టల్ని చంపటానికి ఎక్కువ ఇష్టపడేవారు. భారత్లోని కోట్లాది మంది పిల్లల్లాగే మాకు ఎన్నడూ బడుల్లో నల్లబల్ల చూసే అదృష్టం దక్కలేదు. మేం పుట్టిన ఈ కష్టాల జీవిత సాగరాన్ని ఎలా ఈదాలో మాత్రమే మాకు నేర్పించారు మా తల్లిదండ్రులు. మా నేమిగూడ ఊరు చూడటానికి
బస్టాప్కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండేది. కానీ నాగరిక ప్రపంచానికి మాత్రం వందల మైళ్ళ దూరంలో ఉండేవాళ్ళం. తినటానికి ఏమీ లేనప్పుడు కోతుల్ని చంపుకుని తినటం మా మక్కిండియా ఆదివాసులకు మామూలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కోతుల్ని చంపటాన్ని నిషేధించటంతో మా కడుపు మీద కొట్టినట్లయింది. దాంతో నేమిగూడలోని చాలామందిలాగే మా కుటుంబం కూడా పొట్టకూటి కోసం మరొక మార్గాన్ని వెతుక్కునే పనిలో పడింది. ప్రతి ఏటా ఎండాకాలంలో అలాంటి అవకాశం ఒకటుంది. అది అడవుల్లోనికి వెళ్ళి బీడీలు చేసే తూనికాకు ఏరుకుని రావటం. మా ఊర్లో చాలామందితో పాటు అమ్మ, అన్నయ్యలిద్దరూ కూడా రోజూ పొద్దున్నే అడవికి వెళ్ళేవాళ్ళు. కొన్ని వారాల పాటు ఉండేది పని. చాలా సున్నితంగా ఒక్క కాకును పాడవకుండా కోసి సంచిలో వేసుకోవాలి. ప్రతి గంటకొకసారి ఆగి 50 చొప్పున కట్ట కడతారు. అలా తొందరగా చేస్తే రోజుకు 20 కట్టలవుతాయి. ప్రతి కట్టకు ₹2 భారీ నజరానా దొరుకుతోంది. పని ఆరంభమైన రోజుల్లో అడవి మొదట్లోనే బోలెడన్ని ఆకులుండటంతో అమ్మ, అన్నయ్యలు రోజుకు 100 కట్టలు కూడా కట్టేసేవారు. ఆ ఆకులు తెంపటంలో అన్నయ్యలకు ఉండేది కాదు. మొత్తానికి ముగ్గురూ కలిసి సాయంత్రానికి ₹100తో ఇంటికొచ్చేవారు. ఏమీ లేని కుటుంబానికి అదే పెద్ద అదృష్టం మరి. ఒకరోజు మా ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక వార్త అందరి చెవుల్లోని పడింది. పక్కనున్న జార్ఖండ్ రాష్ట్రంలోని ఝారియా బొగ్గు గనుల దగ్గరలో హాకీ ట్రైనింగ్ స్కూల్ని ఏర్పాటు చేశారనేదే ఆ వార్త. ఈ స్కూల్లో ఆదివాసీ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తారు. బదులుగా వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేయాలి. స్కూలుకు పిల్లల్ని ఎంపిక చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు లంచం ఇవ్వటానికి, ఏమైనా చేసేందుకు మా ఊళ్ళో వాళ్ళు సిద్ధమయ్యారు. తల్లులంతా అంతో ఇంతో ఉన్న నగలు పట్టుకుని కుదువ పెట్టటానికి ఊర్లో అప్పులిచ్చే మహాజన్ వద్దకు పరిగెత్తారు. లేనివాళ్లేమో ఉన్న ఏకైక పాలిచ్చే ఆవునో, కండపట్టి ఉన్న మేకనో కుదవ పెట్టారు. అలా లంచం తీసుకుని అమ్మాయిల్ని ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్ రేపొద్దున్నే నా ట్రక్ వస్తుంది అని ప్రకటించాడు. మళ్ళీ మా పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తారు అని అందరి తరపున అడిగాడు మా నాన్న. ప్రతి ఏటా మకర సంక్రాంతికి నిర్లక్ష్యంగా బదులిచ్చాడతను. నా ముఖంలో భయం పైకి కనిపించింది. ఇది గమనించిన అమ్మ, బాంటియాకి ఏమైందో గుర్తు చేసుకో తల్లి అంటూ నన్ను సముదాయించింది. బాంటియా మా పొరుగింటి అమ్మాయి. ఇంట్లోని మిగిలిన పిల్లల్ని సాకటానికి బాంటియాను ఒక గుడ్డి ముసలవాడికి అమ్మేశారు తన తల్లిదండ్రులు. చీకటింకా వదలకముందే ట్రక్ హారన్ వినిపించింది. చలిలో ఒకరినొకరం దగ్గరగా పట్టుకుని అప్పటికి ఎంపికైన అమ్మాయిలమందరం వేచి చూస్తున్నాం. మా తల్లులంతా మాకంటే ముందే లేచి వంట వండి సాలాకుల్లో మాకు తిండి కట్టి ఇచ్చారు. కొద్దిసేపు ప్రయాణించాక మా ట్రక్ ఒక పెద్ద షెడ్ దగ్గర ఆగింది. వెలుతురింకా రాలేదు. అంత పెద్ద భవంతికి ఒకే ఒక్క 100 వాట్ల బల్బు. వెలుతురు సరిపోవట్లేదు. కాలర్ లేని కుర్తా, లుంగీతో కల్పించిన వాచ్మెన్ చూడగానే భయపెట్టేలా ఉన్నాడు. ఆ చీకట్లో అతగాడి కళ్ళు మా ఇంటి కుంపట్లో కణికల్లా కనిపించాయి. ఏయ్, అంతా ఇటొచ్చి కూర్చోండి అని పెద్ద హాల్లోనికి మాకు దారి చూపిస్తూ ఆర్డరేశాడు. తర్వాత ఒక్కొక్కరిని లెక్కించి సమానంగా 2 గ్రూపులు చేశాడు. నా కజిన్స్, నేను వేరైపోయాం. తెలియని ముఖాల సమూహంలో చేరాను నేను. అంతా అయోమయంలా అనిపించింది. అలా వారం రోజులు అక్కడే ఉన్నాం. తర్వాత ఆదివారం ఉదయం ఒక మిట్టతల ఆసామి 2 పెద్ద బ్రీఫ్ కేసులు మోసుకుంటూ వచ్చాడక్కడికి. కాంట్రాక్టర్తో చాలాసేపు మాట్లాడాడు. ఆ సమయంలో మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. ఆ ఆసామి వెళ్ళిపోయాక కాంట్రాక్టర్ సంతోషంతో చకచకా మా దగ్గరికొచ్చాడు. తయారవ్వండి, మీ ట్రైనింగ్ రేపటి నుంచే మొదలవుతుంది అంటూ చప్పట్లు చరిచాడు. ఆ రోజు సాయంత్రానికి మమ్మల్ని మరొక భవంతిలోనికి మార్చి తాళం వేసేశారు. రూంలో కలయి చూస్తూ ఉంటే వికారమైన ముఖం ఒకటి నోరు తెరిచి తలూపుతూ విజయగర్వంతో, నీ పనైపోయింది కాంట్రాక్టరీ, నువ్విక వెళ్ళవచ్చు అంటూ సక్కిలిస్తుంది లోగొంతుకతో. భయమేసింది నాకు. ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు.
ఒకవేళ వీళ్ళని బోల్తా కొట్టించి తప్పించుకున్నా బయటికి వెళ్ళలేం. ఎందుకంటే అన్ని తలుపులు మూసేశారు. మా పనైపోయింది. దేవుడా! వీళ్ళు మమ్మల్నేం చేయబోతున్నారు? చూస్తుంటే మమ్మల్ని వెట్టి చాకిరీకి బానిసలుగా అమ్మేసినట్లున్నారు. ఇక మేం చేసేదేమీ లేనట్లుంది. దేవుడిపైన, మా తలరాతపైన భారం వేయటం తప్పించి అనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆ భయంకరమైన రూపం మమ్మల్నందర్నీ బలికి తీసుకువెళ్లే కోళ్లలా ఒక ట్రక్లో కుక్కాడు. అరగంటలోపు రాంచీ రైల్వే స్టేషన్ చేర్చారు. అక్కడ మా కోసం ఒకడు వేచి చూస్తున్నాడు. వాడి చూపులు చూస్తేనే చెప్పలేనంత భయమేసి ప్రధాన ద్వారం వైపు తల తిప్పి ఎవరైనా వింటున్నారనే ఆశతో రక్షించండి, రక్షించండి, రక్షించండి అంటూ బిగ్గరగా అరిచాను. దాన్ని పట్టుకోండ్రా, అరవనివ్వకండి అంటూ ఆదేశించాడు మొన్నటి బట్టతల ఆసామి. ఇద్దరూ నా వైపు దూసుకొచ్చి కాళ్ళు చేతులు పట్టి పైకి లేపారు. అయినా అరవటం ఆపలేదు నేను. ఇంతలో ఒకడు చేతి గ్లౌజెస్తో నా నోరును నొక్కేశాడు. ఈ గొడవ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కళ్ళలో పడి మా వైపు వచ్చాడాయన. ఆయన్ను చూడగానే ఆ ఇద్దరూ నన్ను వదిలేసి పారిపోయారు. కానీ పోలీసులు వాళ్ళను పట్టేసుకున్నారు. మమ్మల్ని సౌదీ అరేబియాలో అమ్మేయటానికి తీసుకువెళ్తున్నానని ఆ దళారీ ఆసామి ఒప్పేసుకున్నాడు. రాంచీ పోలీసులు ఈ విషయం ఒరిస్సా పోలీసులకు తెలియచేశారు. మరుసటి రోజు మా అందరినీ భువనేశ్వర్ పంపించారు. మా తల్లిదండ్రులకు కబురు పంపటంతో వాళ్ళంతా భువనేశ్వర్ చేరుకున్నారు. ఏడుస్తూనే నాన్నను గట్టిగా వాటేసుకున్నాను. తర్వాత ఒడిశా పోలీస్ డైరెక్టర్ జనరల్ విలేకరుల సమావేశం పెట్టి మా కథంతా వివరించారు. నన్ను బాగా మెచ్చుకున్నారు. నన్ను బడికి పంపాల్సిందిగా నాన్నకు విజ్ఞప్తి చేశాడాయన. ముందు వద్దన్నా తర్వాత సరేనన్నాడు నాన్న. భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నన్ను దత్తత తీసుకుంది. తర్వాత వారమే నా చదువు మొదలైంది. నిజంగానే నేనొక అద్భుతమైన విద్యార్థిని. చదివింది రాసింది బాగా గుర్తుండేది. ప్రతిదీ చకచకా వల్లెవేసేదాన్ని. అలా ఏళ్లు గడిచి ఒడిశా బోర్డు ఎగ్జామ్స్ కూడా రాసేశాను. నెలన్నర తర్వాత బోర్డు ఫలితాలలో మంచి మార్కులతో పాసయ్యాను. ఇప్పుడు బర్హోర్ మకండియా తెగలోంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అమ్మాయినైనందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంటుంది. ఆదివాసీ అమ్మాయిలను చదివించేందుకు ఒక చారిటబుల్ ట్రస్ట్ను మొదలుపెట్టాను. మా ఊళ్ళో ఇతర ఊళ్ళలోని పిల్లల్ని స్కూలుకి పంపించేలా తల్లిదండ్రుల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. మా మకండియా తెగ పిల్లలు కోతులు చంపి తినే జాతిగా మిగిలిపోకుండా కంప్యూటర్లు ఆపరేట్ చేసేవారిగా జనజీవన స్రవంతిలో కలిసి ఆధునిక భారతంలో భాగస్వాములయ్యేలా చేయాలనేదే నా తపన. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.